లేదండి, నేను మీకు ఆ స్థలం రాసివ్వలేను. దాని గురించి నాతో ఎవరూ మాట్లాడకండి. మేడం. బుజ్జి బుజ్జి, ఏంటి మేడం, ఏం జరుగుతోంది? ఎందుకు ఇలా కుదరదని చెప్పిపోతున్నారు? లాయర్ గారు, ఎందుకు ఏంటి అని మాకు అర్థం కావడం లేదు. మేము ఇంకోసారి తనతో మాట్లాడతాం. పిలిచినప్పుడు మీరు వస్తే చాలు. ఇప్పటికి మీరు బయలుదేరండి. నేను వస్తాను మేడం. మావయ్య, ఏమ్మా, అత్త చాలా మంచివారు, అభిమానం ఎక్కువ అని నాన్న అన్నారు. మరి ఇంత స్వార్థంతో ఉన్నారు? నువ్వొకదానివి. తనకి బాగా డబ్బాసుంది వర్షిణి. తన గురించి నీకు తెలియడం లేదు. మీ నాన్న తన చెల్లెల్ని తక్కువ చేయకూడదని అలా మాట్లాడారు. అదంతా నిజమైపోతుందా ఏంటి? ఊరికే మాటకి సంతకం పెట్టు అంటే వర్షిని ఎలా పెట్టేస్తుంది? కట్టల కట్టలు డబ్బులు కానీ చూపించుంటే ఈ పాటికి సంతకం పెట్టేసి డబ్బులు పట్టుకుని చేతిలో పారిపోయి ఉండేది. మావయ్య, అనవసరంగా అలా మాట్లాడకండి. మీకేం తెలుసు ఆవిడ గురించి? మిమ్మల్ని ఏమైనా డబ్బులు అడిగారా? అల్లుడు, నన్నొచ్చి డబ్బులు అడిగింది లేదు, నేను డబ్బులు ఇచ్చింది లేదు. సంతకం పెట్టమని చెప్పారు కదా, సంతకం పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా. మరి ఎందుకని పెట్టలేదు? దానికేంటి అర్థం? రవి, ఇప్పుడు నువ్వు తనకెందుకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు? నాకు బాగా అర్థమైంది. తను డబ్బుల కోసం ఇదంతా చేస్తోంది. బాగా సౌకర్యంగా బతికి ఇప్పుడు నడి రోడ్డులో నిలబడ్డారు కదా, ఇప్పుడు మొత్తంగా ఈ స్థలంతో సంపాదించుకోవాలనుకుంటోంది. ఇక మీదటైనా తనని నువ్వు అర్థం చేసుకో. తన గుణం ఏంటి అని నువ్వు తెలుసుకుని నడుచుకో. ఊరికే తనని సపోర్ట్ చేస్తూ నా ముందు మాట్లాడకండి. మా ఆవిడెందుకు పెట్టలేదో ఏంటో. మళ్ళీ మళ్ళీ మాట్లాడి జానుని హర్ట్ చేయకండమ్మా. ఇది తన చెవిలో పడితే ఎంత బాధపడతారు. ఇదిగో చూడండి, ఇలా ఒకరిక్కడ లేనప్పుడు వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడమే తప్పు. మావయ్య, అత్త, అలా దెప్పి పొడిచే పనులు వద్దు. మీరు ముందు లోపలికి వెళ్ళండి. నిజంగా మా అమ్మ డబ్బుల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండదు రవి. బంగారి, నాకు ఆవిడ గురించి తెలుసు. దీని వెనక వేరే ఎవరో కారణం ఉన్నట్టుంది. అది ఏంటి అని కనిపెట్టాలి బంగారి. కానీ ఆ స్థలం ఇవ్వలేదంటే జాను అత్తని పూర్తిగా ద్వేషిస్తుంది. ఇది జాను మర్యాదకి సంబంధించిన విషయం. నువ్వు అత్తతో కొంచెం మాట్లాడు బంగారి. అమ్మా, బంగారే, అమ్మా, ఏంటమ్మా, ఎందుకిలా చేసావు? ఓ, ఆ సరళకి భయపడి సంతకం పెట్టనన్నావా? అమ్మా, తనని వేరేలా హ్యాండిల్ చేయొచ్చమ్మా. అమ్మా, నువ్వు రా అమ్మా, వచ్చి సంతకం పెట్టే. అమ్మా, జాన్సమ్మ చాలా బాధపడుతున్నారమ్మా. గవర్నమెంట్కి ముఖ్యమైన ప్రాజెక్ట్ అమ్మా అది. అందులోనూ లైబ్రరీ రాబోయే చోటమ్మా. బంగారే, ఆ స్థలం నాకు కావాలి.
సరేలే కాదు, ఎవరు అడిగినా కూడా, ఆఖరికి మా అమ్మ అడిగినా కూడా ఇవ్వలేను. నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఈ నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. నన్ను బలవంతం చేయకు. అమ్మా, సీఎం సార్ కాల్ చేస్తున్నారు. నమస్కారం సార్. ఏంటి ఝాన్సీదేవి, నా పిఏ వచ్చి మీతో మాట్లాడారు, ఆ తర్వాత మా మిస్సెస్ కూడా మీతో మాట్లాడారు. మీరు ఇంకా ఏ సమాధానం చెప్పలేదే? అలాంటిదేమీ లేదు సార్. డిసైడ్ చేసుకున్నాను. ఆ డాక్యుమెంట్ ఏమో వేరే ఇంకొకరి పేరు మీద ఉంది, అది మార్చాలి. నేను ఫినిష్ చేసిస్తాను సార్. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. ఇది మన ప్రాజెక్ట్ సార్. అందులోనూ ఒక మంచి కార్యక్రమానికి అడుగుతున్నారు. నేను కుదరదు అని చెప్పను సార్. ఖచ్చితంగా చేస్తాను సార్. సరే ఝాన్సీదేవి, తొందరగా కానివ్వండి. ఈ వారం శంకుస్థాపన చెయ్యాలి. రోజు కూడా డిసైడ్ అయిపోయింది. షూర్ సార్. నేను అన్ని ఏర్పాట్లు చేశాక కాల్ చేస్తాను సార్. ఓకే అమ్మా, సరే. బంగారీ, జాన్సమ్మా, ఏంటి బంగారీ, ఎందుకు తను అలా చేస్తోంది? నువ్వు మళ్ళీ తనని రమ్మని చెప్పు. అలాగే జాన్సమ్మా. బంగారీ, చెప్పు బంగారీ. ఏంటమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం చేశానే? అమ్మా, అంత పెద్ద మనిషి నిన్ను నేరుగా పిలిచి ఆ స్థలం కావాలంటున్నారు. నువ్వేంటమ్మా ఇవ్వడం కుదరదని చెప్తున్నావు? అమ్మా, దానికి ఏంటమ్మా అర్థం? అమ్మా, జాన్సమ్మ నిన్ను ఇంటికి పిలవడమే పెద్ద విషయం అమ్మా. అందులోనూ ఒక మంచి పని కోసం అని అడుగుతున్నారు. ఆ స్థలంలో లైబ్రరీ కట్టబోతున్నారంటమ్మా. అది ఎంతో మంది పిల్లలకి ఉపయోగపడే స్థలం అమ్మా. జాన్సమ్మ నీ పేరు మీద రాశారంతే కదమ్మా. అది తిరిగివ్వడానికి నీకేంటమ్మా ప్రాబ్లం?